నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న ఒక వీడియో చూసి షాక్ కి గురయ్యా. హుందా రాజకీయాలకు చిరునామా అయిన నెల్లూరులో రౌడీ షీటర్లు మాట్లాడుకోవడం చూసా అన్నారు. మీడియా వారు అడిగారని ఎస్పీ 3 రోజుల ముందు నుంచే మా నోటీసులో ఈ వీడియో ఉందని చెప్పారు. కనీసం ఈ విషయం నాకు సమాచారం ఇవ్వలేదు, నాకు జాగ్రత్త కూడా చెప్పలేదు అన్నారు. రౌడీ షీటర్లు నన్ను చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఎవరు వారికి డబ్బు ఇస్తున్నారన్నారు. ఒక పౌరుడిగా నేను అడుగుతున్నా, పోలీస్ విచారణలో తేలాలి అని అన్నారు. దయచేసి విలేకరుల సమావేశాన్ని ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి నిన్నటి సాయంత్రం ఆ వీడియోలు చూసి వేలాదిగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా ప్రతి అడుగులో నా వెంట నడుస్తున్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఓ 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని, మీడియా మిత్రులకి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ ఉన్నా. నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు. ఆ మిత్రుడు పంపిన కొన్ని నిమిషాల్లోనే చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానళ్ళలో కూడా, అటు సోషల్ మీడియాలో కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్కు గురైన పరిస్థితి. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో హుందా రాజకీయాలకి మారుపేరైన నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై 1వ తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్కు గురైన పరిస్థితి. అందులో ఒకరంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అని, మరొకరు అంటారు చంపేద్దామని, ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని. జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తూ ఉన్నారు. నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా. మీడియా మిత్రులు మాట మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటంటే, అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది. 3 రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు, విచారిస్తున్నామని. నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే, బాధ వ్యక్తం చేశానంటే, 3 రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు, చంపేద్దాం, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది, ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం, మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడలా. ఇదే నేను మాట్లాడే మాటలు. ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా అనేదానికంటే
ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్న పోలీస్ శాఖని, రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు? ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు, కానీ ఈ పౌర సమాజం 1-3 సార్లు నన్ను ఎమ్మెల్యేని చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు? ఇది పోలీసు విచారణలో తేలాల. అయితే అత్యంత బాధాకరం ఏంటంటే, వచ్చిందయ్యా మన సాక్షి రాలేదా? సాక్షి కూడా వచ్చుంటే బాగుండేది, వారు ప్రశ్నలు అడుగుంటే బాగుండేది. కానీ ఈ వీడియో పక్క అన్ని ఛానల్స్లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడకముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ, కనీసం బాధితుడు అయినటువంటి నేను పలాని వాళ్ళు కారణం అని చెప్పకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టు మీరెందుకయ్యా భుజాలు దౌడుకుంటున్నారు? ఆ వీడియో అబద్ధమా? వీడియో నిజమే కదా? వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా? మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా? ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతాయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతం అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు. బాధ్యతలు మర్చి అసెంబ్లీకి కూడా రాకుండా తప్పించుకొని తిరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది? యథావిధిగా మీడియాలో, సాక్షి మీడియాలో, సాక్షి సోషల్ మీడియాలో వార్తలు. ఈ సందర్భంగా వారు చెప్పారు, ఇది కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర, ఆయన అనుచరులని కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, సాక్షి రోత మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు. రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా కుటుంబంలో అది లేదు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంది, కానీ మా డిఎన్ఏలో లేదు. దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది. ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు. ఎందుకంటే విఆర్ఐ స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమాల్లో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా, పోరాటాలు చూసి ఉన్నా, విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరిమి ఉరికిచ్చి పోరాడిన చరిత్ర నాది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చరిత్ర తెలుసుకోండి. అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు, మీతో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి. రౌడీలకి, గూండాలకి భయపడే తత్వం నాది కాదు.
ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నా. ఆఖరికి 25 ఏళ్ళు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వారి మీడియా, వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతుణ్ణి, నన్ను ధిక్కరిస్తే అణిచివేస్తా అని హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలల ముందే, జగన్ గారు అధికారంలో ఉన్న వేళ 16 నెలల ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు. నన్నే కాదు, నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు. వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం, లేపేస్తాం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు. ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులమి. జీవితంలో మేము తప్పు చేయం, ఎవరికి భయపడం, తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేళ ప్రజల కోసం, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా కొండలనైనా బండలనైనా ఎదుర్కొనే తత్వం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకుంటే మంచిది. సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి, సోషల్ మీడియాకి, ఎన్ని రాతలు రాస్తారో రాసుకోండి నా మీద, ఎన్ని వీడియోలు పెడతారో పెట్టుకోండి నా మీద. కానీ ప్రజా ఉద్యమాలతో బండబారిన గుండె నాది. పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది. ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు. నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు. నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంట నడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, పోలవరం అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిలో నడిపిస్తూ, మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ, సమాజంలో బాధ్యత పెంచేదానికి P4 బంగారు కుటుంబాలని తీర్చిదిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు, ఒక బాధ, ఓర్వలేనితనం, దీంతో మీ ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. నేను పోలీస్ శాఖను కోరేది ఒకటే, ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తామన్నది ఎవరు? డబ్బే డబ్బు అన్నారు. ఆ డబ్బు ఎవరు ఇస్తామని చెప్పారు? దయచేసి దాన్ని తేల్చండి. తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను కాదు కదా, నా మనవడు, నా మనవరాలు కూడా లెక్క చేయరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా,
నన్ను హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా, గూండాల్లారా, మీ బెదిరింపుల్ని నేను కాదు, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరియే కాదు, 7 ఏళ్ల వయసుండే నా మనవరాలు, 6 ఏళ్ల వయసుండే నా మనవడు కూడా భయపడ్డు. ఎవరు జీవితకాలం బతకరు, అంటే భూమి ఉన్నంతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది. కానీ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు. నా దగ్గరే కాదు, నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలీదు. కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియచేస్తూ, నా చివరి శ్వాస ఉన్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం, ప్రజల మధ్యలో ఉంటాం. ఈ 14 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో, జిల్లాలో ఉన్న 2 మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారి సహకారంతో, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారాలతో, ఆ దేవుడి దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 300 కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయినాయి, ఇంకొన్ని పూర్తి కావాల్సి ఉన్నాయి. రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే, ఎలాంటి సమస్య అయినా అది పరిష్కారం కావాలా అనే తత్వం నాది. ఎవరు ఫోన్ చేసినా, ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తి సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే తత్వం నాది. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు అరువులకు అందిస్తాం. కష్టము నష్టమని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం. చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం. ఇలాంటి బెదిరింపుల్ని లెక్క చేయనని చెప్పని తెలియజేస్తూ సెలవు.